వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట నిన్ను వర్ధిల్ల చేయును. దేవుడు తన ప్రజలను వర్ధిల్ల చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడు కూడా దేవుడు తన ప్రజలైన వారు నీరసిల్లిపోవాలని, ఓడిపోవాలని, కృంగిపోవాలని, నష్టపోవాలని ఏమాత్రం కూడా కోరుకోడు. అయితే ఎందుకు ప్రజలు వర్ధిల్లలేకపోతున్నారు అంటే, ఇశ్రాయేలీలు వారు దేవుని ఆజ్ఞను మరచి, దేవుణ్ణి విడిచి విగ్రహాల వైపు, దేవతల వైపు వెళ్ళిపోయారు. ఈ 10వ వచనము నెరవేరాలంటే దేవుడు 9వ వచనములో ఒక షరతు పెడుతున్నాడు. అదేంటంటే 8వ వచనము, నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని అంటున్నాడు. ఇక్కడ 2 విషయాలు, నీవు వచ్చి నీ మాట వినాలి. ఇక్కడ దేవుని మాట నీవు విన్నప్పుడు, నువ్వు తిరిగి వచ్చినప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ 8, 9, 10 వచనాలలో దేవుడు నీకు మేలు చేయాలని, నిన్ను వర్ధిల్ల చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈ 8, 9 వచనాల్లో 3 విషయాలు మనకుంటున్నాయి. మొట్టమొదటిది వచ్చి, రెండవది విని, మూడవది వర్ధిల్లి అంటున్నాడు. ఎందుకు ఈ దినాన వర్ధిల్ల లేకపోతున్నామంటే దేవుని నుంచి మనం వెళ్ళిపోతున్నాం. అందుకని 8వ వచనంలో నీవు తిరిగి వచ్చిన ఎడల అంటున్నాడు. ఈ దినాన ఏ విషయంలో నీవు తిరిగి రాలేకపోతున్నావు? ఒకప్పుడున్న ఆత్మీయ జీవితానికి తిరిగి రాలేకపోతున్నావు, విశ్వాస జీవితానికి తిరిగి రాలేకపోతున్నావు, పరిచర్య జీవితానికి తిరిగి రాలేకపోతున్నావేమో. ప్రభువు ఆయన తిరిగి రావాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే ఎవరెవరైతే తిరిగి వచ్చారో వారు దీవించబడుతూ వచ్చారు. మొట్టమొదటిగా తిరిగి వచ్చింది ఎవరు బైబిల్లో అంటే, ఆదికాండం 8వ అధ్యాయము 10వ వచనములో పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచినప్పుడు అది మరలా తిరిగి వచ్చింది. ఇక్కడ నోరు లేని, మాటలు రాని పావురము కూడా తిరిగి వచ్చింది. తన యజమానుడైన నోవహుకు లోబడుతూ వచ్చింది. ఇది మన పరమ యజమానుడు ప్రభువుకు మనము లోబడినప్పుడు తప్పనిసరిగా ప్రభువు దీవించేవాడుగా, ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. బైబిల్లో 2వ వ్యక్తిని మనం చూసినట్లయితే తిరిగి వచ్చిన అనుభవంలో ఆదికాండం 16వ అధ్యాయము 9వ వచనంలో హాగరు పారిపోతూ ఉన్నప్పుడు ప్రభువు చెప్పాడు, నువ్వు యజమానురాల దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని చెప్పినప్పుడు ఆ హాగరు తిరిగి వచ్చి ఎంత దీవించబడిందో మనకు తెలుసు. ఇది 2వ అనుభవంగా మనం చూస్తున్నాము. బైబిల్లో 3వ సందర్భం మనం చూస్తే ఆదికాండం 35వ అధ్యాయం 3వ వచనములో యాకోబు దేవుని సన్నిధి నుంచి, బేతేలు నుంచి వెళ్ళిపోయాడు. మరలా అంటున్నాడు, మనము లేచి బేతేలుకు వెళ్ళుదము.
ప్రియులారా, మూడవది యాకోబు తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలుగా మారిపోతూ వచ్చాడు. పావురం తిరిగి వచ్చింది, హాగరు తిరిగి వచ్చింది, యాకోబు తిరిగి వచ్చాడు. నాలుగవదిగా మనం చూస్తే రూతు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము, అలాగే రూతు గ్రంథము 4:3లో మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మరలా తిరిగి వచ్చేసింది. ఆ లోకము నుంచి, ఆ శాపము నుంచి, మోయాబు నుంచి వచ్చేసింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా మోయాబు లాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావేమో. ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట విని తిరిగి వచ్చేసాయి, నువ్వు దీవించబడతావు. నలుగురిని మనం చూస్తూ వచ్చాము. 5వ సందర్భం మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 39లో యెఫ్తా కుమార్తె మరలా ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా ఆమె తిరిగి వచ్చింది. ప్రియులారా, దేవుడు ఆమెను ఎంతగా దీవించాడంటే ఆ దినాల్లో తండ్రి కొరకు ప్రాణమర్పించుకుంది. అంతేకాదు, ఇప్పటికీ ఇశ్రాయేలు కుమార్తెల్లో ఆమె ఎంతో మాదిరిగా కొనియాడబడుతూ ఉన్నది. ఇది తిరిగి వచ్చిన అనుభవంగా చూస్తున్నాము. 5 విషయాలు పాత నిబంధనలో చూసాము, 2 కొత్త నిబంధనలో చూడవచ్చు. 6వదిగా లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనంలో నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి అని తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. తండ్రి ఎంతో ప్రేమించి మరలా ప్రశస్తమైన వస్త్రాలు, ఉంగరము, కాళ్ళకు జోళ్ళు, ఎంత గొప్ప ఘనత విందు చేస్తూ వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. ఈ 6గురిని మనం చూస్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, చివరగా 7వదిగా మనం చూసినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన మరలా తిరిగి వస్తాడు. అపోస్తలుల కార్యం 1:11 ఏ రీతిగా ఆయన పరలోకానికి వెళ్ళటం మీరు చూచారో అదే రీతిగా ఆయన తిరిగి వచ్చేవాడుగా ఉంటున్నాడు. నిన్ను తీసుకువెళ్ళటానికి, నీకు నెమ్మది ఇవ్వటానికి, నీకు పరలోకం ఇవ్వటానికి, ఈ బాధలు ఇబ్బందులన్నీ పోగొట్టడానికి ప్రభువు తిరిగి రాబోతున్నాడు. ఈ దినాన నువ్వు తిరిగి వచ్చే అనుభవంలో ఉన్నావా? ఇంకా లోకములో, పాపములో, శాపములో, నీ ఇష్టకరమైన జీవితంలో నువ్వు ఉంటే ఈ ఉదయకాలం ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. తిరిగి వచ్చేసాయి, నా మాట విను, తిరిగి వచ్చేసాయి, నిన్ను వర్ధిల్ల చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఇంకా దేవునికి దూరమైపోతున్నావు, ఇంకా దేవుని నుంచి తొలగిపోతున్నావు, ఇంకా దేవునికి నువ్వెంతో అయిష్టంగా జీవిస్తున్నావేమో. ప్రియ సహోదరుడి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయమే దేవుడు మరలా తనతో నిన్ను సమకూర్చుకోవాలని, సమాధానపరుచుకోవాలని ఆశపడుతున్నాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక ఆలస్యం చేయొద్దు. ఈ దినము, ఈ సమయం పోగొట్టుకోవద్దు. తిరిగి వచ్చేసాయి నీ ఆత్మీయతలోకి, నీ విశ్వాసంలోనికి, దేవుడు నిన్నుంచిన స్థానంలోనికి, నిన్ను నియమించిన స్థానంలోనికి, నిన్ను కోరుకునిన స్థానంలోనికి, నిన్ను ఎంతో ఆశించిన స్థానంలోనికి నువ్వు తిరిగి వచ్చేసాయి. ఆయన మాట విను, తప్పనిసరిగా నువ్వు వర్ధిల్లుతావు. వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని భయాలు ఉండొచ్చు, కొన్ని కష్టాలు ఉండొచ్చు, కొన్ని అవమానాలు ఉండొచ్చు, కానీ వీటన్నిటినీ దేవుడు విజయాలుగా మార్చేవాడుగా ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే తిరిగి వచ్చేసే నీ ఆత్మీయ జీవితానికి ప్రభువు నీకు సహాయం చేసి నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయాలనేదే ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చిన వేకువ వాక్యము. మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వేకువ వాక్యం ద్వారా ఈ ఉదయకాలం మాతో మాట్లాడుతూ వచ్చారు. ఇశ్రాయేలీలను వర్ధిల్ల చేయాలని 9వ వచనంలో చెప్పారు. వారు వర్ధిల్లాలంటే 8వ వచనంలో మీ మాట విని నీ యొద్దకు తిరిగి రావాలని మాట్లాడుతూ వచ్చారు. తిరిగి వచ్చిన అనుభవంలో పావురము దగ్గర నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వరకు కూడా తిరిగి వచ్చిన అనుభవాల్లో ఉంటుండగా ప్రభువా, మేము కూడా తిరిగి వచ్చే అనుభవాల్లో ఉండగలగటానికి, ఇంకెవరైనా మాటలు వింటున్న వారు లోకములో, పాపములో, ప్రభా చీకటిలో, నీకు దూరమైన ప్రదేశంలో ఉంటే ఇప్పుడే తిరిగి వచ్చేలాగున ఈ మాటల ద్వారా ప్రేరేపించి వారిని ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మీరే మహిమ పొందండి. వారి అవమానాలు, కష్టాలు, ఇబ్బందులు, ఒంటరితనం, ప్రతి పరిస్థితిని మీరు మార్చి సమాధానపరిచి నూతన కార్యములు జరిగించమని, ఈ దినమంతా మా ప్రజలకు తోడై నడిపించమని, విజయము దయచేయమని, పనులు, పరీక్షలు, ప్రయత్నాలు, ప్రయాణాలు సఫలం చేయమని మా ప్రభువును రక్షకుడైన త్వరలో తిరిగి రానయున్న యేసుక్రీస్తు నామంలో
ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము